హలో ఎవ్రీవన్, నేను మీ కరుణ. లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ క్యాన్ స్కర్ట్ చాలా అవసరం కదండి. ఇలా సపరేట్గా ఒక స్కర్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుంది కదా. దానికోసం మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు. అయితే నేను ఇక్కడ కటింగ్ అని చెప్పకుండా ఓన్లీ స్టిచ్చింగ్ అని ఎందుకు చెప్పానంటే, దీనికి అసలు కటింగ్ అనేదే అవసరం లేదండి. ఎందుకంటే నేను ఇక్కడ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, సాటిన్ ఫ్యాబ్రిక్ని. అండ్ ఇది వచ్చేసి 10 మీటర్స్ని క్యాన్ని తీసుకున్నాను నేను. దీన్ని ఎక్కడ కూడా కట్ చేయకుండా ఎంత ఉంటే అంత నేను ఇట్లా కుచ్చులు పెట్టేసి క్యాన్ స్కర్ట్ని అయితే రెడీ చేస్తాను. ఇది ఓవరాల్గా రెడీ అయ్యేటప్పటికైతే లుక్ ఇలా వస్తుందని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం క్యాన్ స్కర్ట్కి పైన నడుము దగ్గర బెల్ట్ వస్తుంది కదండి, దానికి నేను ఎలాస్టిక్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రీగా ఉంటుంది కదా. సో దానికోసం నేను షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకున్నానండి. 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఒక ఫోల్డింగ్ వచ్చేసి 3 ఇంచెస్, అంటే మనకి 6 ఇంచెస్ వస్తుంది. దాన్ని డబల్ తీసుకున్నానండి నేను. 6 ఇంచెస్ బెల్ట్ని డబల్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి, ఆ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ మన నడుము కొలతకు తగ్గట్టు ఇలా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలండి. కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత మనం నడుముకి బెల్ట్ అయితే తీసుకున్నాం కదా, ఆ బెల్ట్ని కుచ్చులు పెట్టేసుకున్న క్లాత్ పైన అటాచ్ చేయాలండి. ఇలా మనకి మన వేస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు స్టిచ్చెస్ పెట్టుకున్న తర్వాత ఇలా పైన అటాచ్ చేయాల్సి ఉంటుంది నడుము బెల్ట్ అయితే. ఇప్పుడు మనం ఎలాస్టిక్ని వేయాలి కదండి లోపల. ఇప్పుడు మనం అటాచ్ చేసి పెట్టుకున్న నడుం బెల్ట్ లోపల ఎలాస్టిక్ని పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేయాలండి. కదలకుండా స్టిచ్ వేయాలంతే. అలా స్టిచ్ వేసుకొని తర్వాత ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలండి. చూసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయింది అనిపిస్తే అలా ఫోల్డ్ చేసేసి ఇంకా మనం స్టిచ్ చేసేయచ్చు. చూసారా, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీని మీద ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఎలాస్టిక్ని దగ్గరికి లాక్కుంటూ మనం స్టిచ్ వేసేసేయాలండి. ఇప్పుడు ఎలాస్టిక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు క్యాన్ స్కర్ట్కి అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్యాన్ మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. అయితే మనం స్కర్ట్కి 2 ఇంచెస్ పైనుండే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్కర్ట్కి కింద నుంచి 12 ఇంచెస్ పైకి క్యాన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా క్యాన్ని నార్మల్గా మనం ఎప్పుడు పెట్టుకునేలాగా సాదాగా కుర్చీలు అయితే పెట్టకూడదండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఒక పెద్ద కుచ్చు పెట్టుకోవాలి. ఒక పెద్ద కుచ్చు పెట్టుకొని మళ్ళీ దాన్ని వెనక్కి ఫోల్డ్ చేయాలండి ఇంకో కుచ్చు కింద. అంటే ఇలా ఫోల్డ్ చేయటం వల్ల క్యాన్ అనేది మనకి స్టిఫ్నెస్ రావాలి కదండి, కొంచెం బుట్టల పైకి కనపడుతుంది అన్నమాట. అన్ని కుచ్చులు కూడా ఇలానే ఒక పెద్ద కుచ్చు పెట్టుకొని మళ్ళీ దాన్ని హాఫ్కి వెనక్కి ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు క్యాన్ అనేది కరెక్ట్గా పైకి లెగుస్తుంది. ఓన్లీ మనం ఒక్క స్టిచ్చే నార్మల్ ప్లీట్ పెట్టామంటే అది పైకి లేవదండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కిందంతా కూడా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు పైన క్యాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇలా మనం మళ్ళీ దాన్ని మెజర్ చేసుకొని 10 ఇంచెస్ పైకి, అంటే ఒక 11 ఇంచెస్ పైకి మనం స్కర్ట్ పైన పెట్టుకొని ఇలా సేమ్ ఇందాక చూపించిన విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే పైన నేను కొంచెం చిన్నగా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే పైన కూడా బాగా పైకి లేచిపోతే బాగోదండి. స్కర్ట్ అన్నది కింద వైపు మనకి బాగా పైకి లేచిన బాగుంటుంది. అందుకనే పైవైపు నేను చిన్నగా సింపుల్గా పెట్టానండి ప్లీట్స్ అనేవి. చూసారా, స్టిచ్ చేసేసాను. క్యాన్ స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.